సుమా గారికి కంప్లీట్ గా అన్యాయం జరిగిందనే చెప్పాలి. చెత్త డెసిషన్ తీసుకున్నారు. బిగ్ బాస్ టీమ్ అయినా కానీ ఫ్రంట్ కనబడే జడ్జెసే కాబట్టి జడ్జెస్ ని అంటాము. సో ఇది కంప్లీట్ గా సుమా గారు అండ్ గాయత్రి గారిని కంపేర్ చేస్తే సుమా గారు ఈజ్ బెటర్ దెన్ గాయత్రి గారు అని చెప్పి నాకు ఒపీనియన్ వచ్చింది. ఇక్కడ మనం గాయత్రి గారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, జస్ట్ టాస్క్ పరంగా గాయత్రి గారి కంటే సుమా గారు బాగా పెర్ఫామ్ చేశారని నాకు అనిపించింది. సో నాకు లాగానే మీలో ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ చూసుకుందాము. ఆవిడ ఒక టాస్క్ ఆడారు, ఈవిడ ఒక టాస్క్ ఆడారు. సో సుమా గారు ఆడిన టాస్క్ ఏంటి? కారం చిప్స్, కారం బాగా హై కారంగా ఉండే చిప్స్ తిని 25 బెలూన్స్ ఊది పగలగొట్టాలి. దీనిలో సుమా గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సెకండ్ పొజిషన్కి వచ్చారు. అండ్ గాయత్రి గారు కూడా ఒక టాస్క్ ఆడారు. బట్టలు ఎగరకుండా పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. సో ఆవిడ ఆ పెయిన్ ని యాక్సెప్ట్ చేయలేక సగంలోనే టాస్క్ ని గివప్ చేశారు. సో అలాంటి గాయత్రి గారిని తీసుకొని సుమా గారిని బయటికి పంపించడం అనేది నాకైతే అన్ఫేర్ అనిపించింది. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేద్దాము. సో ఇంకొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి చేయాల్సినవి. మీరైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం గట్టిగా ప్రశ్నిద్దాం ఈసారి.